అంటే ప్రపంచం అంతా ఎక్కడ ఉంది ఆ చేతిలో? ఫోన్లో ఉంది. ఇప్పుడు ప్రపంచం అంతా ఎక్కడ ఉంది? ఏది కావాలి నొక్కేసుకున్నారు, శుభ్రం చూస్తున్నారండి. చదివేవాడికి ఫోనే, చదవనోడికి ఫోనే అండి, పరికలనోడికి ఫోనే, అందరికి ఫోనే. ఫోన్ 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 ఎక్కువ చేద్దరుగా ఏమంటాను, మీరు వృద్ధానికి వచ్చేసరికి పని చేయము కంగారు తీసి. ఎందుకని అది పని పాడైపోయారు. చిన్నపిల్లలు కూడా పునాదులు పాడవగా నీతిమంతులు ఏం చేయకూడదు. నేను సండే స్కూల్కి 4 పిల్లలు వచ్చారు, 15 మంది పిల్లలు వస్తారు. రాలా, నేను సాయంత్రం రోడ్డు మీద చేసి కూర్చుంటే పిల్లలు 42 మంది వచ్చారు. ఎలా ఏ సంగతి అంటే అని వీడు సీనియర్ దగ్గర వచ్చిన పిల్లడు 4 క్లాస్ 3వ క్లాస్ పిల్లలు వీడు సీనియర్ దగ్గరని ఆడినాడు, వీడు బీరు దగ్గరని ఆడినాడు. నిజమే, అబద్ధం కాదు. బీరా మా ఎన్ని ఇచ్చాడనియా, 8 క్లాస్ దగ్గరన్నా, 4 క్లాస్ దగ్గరని అంటున్నాడు. చిన్న పిల్లలంటే 3వ క్లాస్ 4వ క్లాస్ 5వ క్లాస్ తాగే పిల్లలు, చదివే పిల్లలు అని వీడు పేపర్లో చుట్టుకుని సిగరెట్ తాగుతాడనియా అని ఈడనియా పారేస్తారు కదా సిగరెట్ పేపర్లో, అవి తాగుతున్నారు అనియా. పిల్లల పరిస్థితి ఎలా ఉంది? ఎంత పాడైపోయిందో. చాలా బాధేస్తుంది నాకు. ఇంకా 10 సంవత్సరాలకు ఎలా ఉంటుందో, 20 సంవత్సరాల కదా అనేవాడిని మా ఊరు చాలా మంచిది, మా ఊర్లో ప్రేమ పిల్లలు ఉండలేవు, మా ఊర్లో దొంగతనాలు లేవు, వ్యభిచారం తక్కువ, ఎవరో ఒకరిద్దరు ఉండేవాళ్ళేమో అని గర్వంగా చెప్పినవాడిని. ఇవన్నీ వచ్చేసి ఊర్లోకి. ఇంకా 10 సంవత్సరాలకు అసలు ఊరే పాడైపోతాయి. పిల్లలే పరిస్థితి బాధ. ఎవరి కోసం అంటే నీ కోసం ఏడుగు, నీ పిల్లల కోసం. పిల్లలకు నష్టం లేదని భయం చాలా మంది. పిల్లలు కూడా ఎంత దారుణంగా తయారైపోయారండి. ఏదో చెప్తుంటే పట్టించుకునే తల్లిదండ్రులు లేరు. ఇంకా అవసరమైతే మా మీదే ఏంటంట, చిచ్చు రాకపోతే ఏమైందంట అన్నట్టు మాట్లాడుతున్నారు తప్ప ప్రభు అన్నట్టు నీ కోసము మీ పిల్లల కోసము ఏడవండి అని ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయం దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు. నిజంగా మనం వేటి కోసం ఏడుస్తున్నాం, వేటి కోసం దుఃఖపడుతున్నాం? ఒక్క విషయం చెప్పా. రెండో మాట కూడా యేసు ప్రభు అంటాడు. రెండో మాట కూడా అమ్మ, చూడండి ఆ వచ్చిన కదా చదువుదాం. రెండో మాట లోకాసు వార్త 13వ అధ్యాయం 12వ వచనం. 13వ అధ్యాయం 12వ వచనం. లోకాసు వార్త 13వ అధ్యాయం 12వ వచనం చూసి చాలు. రెండో మాట యేసుక్రీస్తు ప్రభు అమ్మా అన్న సందర్భాలు చెప్తున్నాను నేను. ఏంటి యేసుక్రీస్తు ప్రభు చెప్పాలి, మాట్లాడుతున్నారా? మా దావీదు గారు నిలబడితేనే మాట్లాడతాం, లేకపోతే మేము మాట్లాడాలంటున్నారా? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు అమ్మా అన్న సందర్భాలు చెప్తున్నా. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఎవరెవరు ఎందుకు ఏడ్చారు చెప్పాను. నెంబర్ 1. రెండో మాట ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. అమ్మా నీ బలహీనతను నీ విడుదల పొంది ఉన్నావు అన్నాడు. అంటే చూడండి, ఎవరి స్త్రీ అంటే 18 సంవత్సరాలు బట్టి నడుము వంగిపోయిన స్త్రీ. ఎవరు ఈవిడ? 18 సంవత్సరాలు నడుము వంగిపోయిన స్త్రీ. ఆ రోజు విశ్రాంతి దినాన్ని యేసుక్రీస్తు ప్రభు ఆ మందిరానికి వెళ్ళారు. స్తోత్రం చెప్తామా? ఆ మందిరం ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చారు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? 18 సంవత్సరాలు నడుము వంగిపోయిన స్త్రీ. మనం 2 వారాలు ఏదైనా బలహీనత ఉందనుకోండి, 3వ వారం తగ్గదనుకోండి, ఏ ప్రభా అని ప్రభు మీద నేను వేసేస్తాం. ఎన్ని సంవత్సరాలు పట్టుతుంది? 18 సంవత్సరాలు వెళ్తానే ఉంది, వస్తానే ఉంది, వెళ్తానే ఉంది, వస్తానే ఉంది. ఇంక విషయం ఏంటంటే ఎన్నో ప్రకారం నడుమునిపేసి దేవుడు ఎప్పుడు ఎవరిని స్వస్థపరుస్తాడో చెప్పలేము. బెతస్తా కోనేటి దేవుడు ఆయా సందర్భాల్లో కదిలించేవాడంట. ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా కానీ మొదట దిగిన వాడికి స్వస్థ వచ్చింది. ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా అంటే దేవుడు ఎప్పుడు ఎవరిని స్వస్థపరుస్తాడు, ఎప్పుడు ఎవరిని దీపిస్తాడో, ఎవరిని ఎప్పుడు హెచ్చిస్తాడో చెప్పలేము. కాబట్టి మనం ఎలా ఉండాలి? అబ్రహాం కాచుకున్నట్లుగా రెడీగా ఉండాలి. స్తోత్రం చెప్దాం. ఆవిడ 18 సంవత్సరాలు వెళ్తానే ఉంది, వస్తానే ఉంది, వెళ్తానే ఉంది, విసుగు చెందలా, ఇంకెక్కడ తగ్గుతుంది అనుకోవాలా. ఏమో దేవుడికి అందిస్తాడేమో అనుకుని మొత్తం మీద ఎంతో ఉంది వస్తుంది. యేసు ప్రభు అదే చర్చకొచ్చాడంట. ఆమె చూసేసరికి మొత్తం మీద నడుము అమ్మ నీ బలహీనతను నువ్వు విడుదల పొంది ఉన్నావు. ఒకవేళ నువ్వు ఏ బలహీనతతో వచ్చావు, లేక ఏ పరిస్థితితో వచ్చావు, ఏ ఆర్థిక పరిస్థితిలో, అనారోగ్య పరిస్థితిలో, కుటుంబ పరిస్థితిలో, ఏ పరిస్థితుల ముందు వచ్చావో నాకు తెలియదు, కానీ నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు ఎవరో అంటే ప్రభు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్న సమయం ముందు ప్రభు మనతో మాట్లాడుతూ అంటున్నాడు, నీకున్న ప్రతికూల పరిస్థితులన్నీ తీసేయగలిగిన వాడు ఎవరంటే ప్రభు. స్తోత్రం చేద్దాం. కాబట్టి నీకున్న బాధ ఏదైనా కావచ్చు, నీకున్న దుఃఖం ఏదైనా కావచ్చు, నీకున్న బలహీనత ఏదైనా కావచ్చు, నీకున్న వ్యాధి కావచ్చు, అనారోగ్యం, ఆర్థిక పరిస్థితి కావచ్చు, అన్నిటిని మార్చగలిగిన వాడు ఎవరంటే ప్రభువే. స్తోత్రం చేద్దాం. ఆ స్త్రీ 18 సంవత్సరాలు బట్టి ఏ వస్తువు ఉంది, వెళ్తుంది, అక్కడే ఉందండి. అంటే స్వస్థ వచ్చింది. ఎలా వచ్చిందంటే అమ్మ పిలిచాడు, తిన్నగా నిలబడమన్నది. ఎలా చెప్పాలి? నా భార్యకి
ప్రాబ్లం అయింది ఒకసారి. ఓవరీ అంటే మనిషి 2 ఓవరీస్ ఉంటాయి లోపల. ఒక ఓవరీ స్కాన్ చేసి ఓవరీకి నీరు పట్టేసింది. ఏమైంది చెప్పాలి మీరు? నీరు పట్టేసింది. కాబట్టి అర్జెంట్గా నువ్వు జాయిన్ అయిపోతున్నావు. ఏంటంటే జాయిన్ అయిపోయింది. మేమన్నాం మీరు శుక్రవారం అండి, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం. కాబట్టి ఆదివారం ఆరాధన చూసుకుని మేము సోమవారం పొద్దున వచ్చేస్తాను. ఆడందే పామారోడ్ నాకు తెలుసు అయ్యా, అప్పుడు అయిపోయి పామారోడ్ నాకు తెలుసు. కాబట్టి మీరు ఒకవేళ వెళ్తున్నప్పుడు ఏదైనా గుంటలో పడితే ఆ ఒకరు తిరగబడింది అనుకో, నీ భార్య నీకు దక్కదని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి నేను? చెప్పండి. హాస్పిటల్ జాయిన్ చేయాలి, ఇంటికి తీసుకురావాలా? హాస్పిటల్ జాయిన్ చేయాలి. నేను అన్నాను లేదండి, ఆదివారం ఉండాలి, మేము దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని ఆరాధన చేసినప్పుడు వస్తాము అంటే మీ ఇష్టం అంది ఆవిడ. ఎంత అవుతుంది అంటే ₹1,00,000 అడిగారు. ఎంత? 1,00,000 అడిగారు. 1,00,000 అన్నారు. నేను అన్నాను సరే అండి, సోమవారం పొద్దున జాయిన్ అయిపోతాం అంటే ఆవిడ ఇష్టం లేకపోతే పంపించింది. మొత్తం మీద వచ్చాం. శుక్రవారం ఉపవాస ప్రార్థన అయిపోయింది. ఆదివారం ఆరాధన చూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, అందరికి చెప్పిన పరిస్థితి. సోమవారం పొద్దున బయలుదేరి వెళ్ళిపోతే మరి ₹1,00,000 చేయాలి కదా ఆపరేషన్. సోమవారం వెళ్ళగానే మాకు మా బంధువు ఒక ఆవిడ అక్కడ ఉంది, ఆ డాక్టర్ గారికి తీసుకెళ్ళి వచ్చారండి. మరి మా బంధువులు మీరు ఎంత తగ్గించగలరు అంత తగ్గించండి, ఒకవేళ మీరు ఎక్కువ వేస్తే నేను కట్టాలి, మా బంధువులు కాబట్టి అంది. ₹1,00,000 చేస్తారన్న ఆపరేషన్ 25,000 చేశారు. స్తోత్రం చెప్తాను. ఎంత? 25,000. ఆ తర్వాత 2019 ఎలక్షన్ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు, సీఎం రిలీఫ్ కింద పెడితే 25,000కి 20,000 వేసాడు. స్తోత్రం చెప్పండి. ఎంత నాకు కలిసింది? దేని కలిసింది? ఆదివారం ఎక్కడ ఉన్నాం? దేవుని మందిరంలో ఉన్నాం. కాబట్టి చాలాసార్లు మనం ఏం చేస్తాం, భయపడి అమ్ము ఏం జరుగుతుంది అంటే అక్కడ ఉన్నాం అనుకోండి, లక్ష అవుతుంది. ఆ తర్వాత అవసరం అయితే ఇంకేదైనా అవ్వచ్చు. కానీ చూడండి, దేవుని మందిరంలో ఉంటే మనకి స్వస్థత. నాకు గుండె ఆపరేషన్ జరిగింది, ఎక్కడెక్కడ కోసారు, 6 ఎముకలు కట్ చేశారు. ఏంటి ఒక 2 ఆదివారం నేను పర్మిషన్ మీద చర్చికి వెళ్ళా. ఒక ఆదివారం ఎంత ఐసీలో ఉన్నా. మా పాస్టర్ గారు బయట ఉంది. మరి మా పాస్టర్ గారికి హైదరాబాద్ తెలియదు, నాకు తెలియదు పెద్దగా. కానీ మరి హైదరాబాద్ చాలా రద్దీగా ఉంటుంది. ఒక పెన్ను పేపర్ పట్టుకుంది, లెఫ్ట్కి తిరిగా ఇక్కడ పలానా బొమ్మ ఉంది, రైట్కి తిరిగా ఇగో ఇక్కడ పలానా పంపు ఉంది, ఇగో ఇక్కడ చర్చి అని రాసుకుని ఆదివారం ఆరాధనకి వెళ్ళింది. నేను ఐసీలో ఉన్నా. మొత్తం సెలైన్, ఈసీజీ అన్ని వదిలనే ఉన్నాయన్నమాట అండి. కానీ ఆ పరిస్థితి ఆదివారం ఆరాధనకి వెళ్ళావు. నెక్స్ట్ ఆదివారం దేవుడు డిశ్చార్జ్ చేశాడు. స్తోత్రం చేద్దామా? శనివారం రాగానే డాక్టర్ గారు అన్నాడు, డిశ్చార్జ్ అవుతావా అన్నాడు. అవుతాను సార్ అన్న. ఎందుకు? ఇంటికి వెళ్దామనా? రేపు ఆదివారం ఆరాధనకి పోయిన ఆదివారం కుదరలా, ఐసీలో ఉన్నా. నా భార్య అంటుంది, అప్పుడు ఆయాసం తగ్గలా. మరి నీకు ఆయాసం తగ్గలేదు? లేదు ఆదివారం వెళ్దాం. నిజమే ఉంది. మొత్తం మీద సాయంత్రం 6 గంటలకు డిశ్చార్జ్ లెటర్ వచ్చింది. కిందకి దిగాం. ఆంధ్ర బంద్. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉద్యమాలు జరుగుతున్నాయి. ట్రైన్స్ అన్నీ ఆపేశారు. ఏం చేయాలి అర్థం కావట్లా. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాము. రాత్రి ఉదయాన్నే లేచి ₹120 ఆటో మాట్లాడుకుని ఆరాధనకి వెళ్ళి అండి మళ్ళీ ఇంటికి వచ్చామండి. ఆ రాత్రి కూడా నిద్రలేదు. ఆరాధనకి వెళ్ళకముందండి శనివారం రాత్రి దగ్గి రాత్రి అంతా తగ్గానండి. 3:30-4 నిద్ర పట్టింది. ఆ తర్వాత తెరాలు వేసి ఆరాధనకి వెళ్ళారు. అప్పుడు ఆరాధనకి వెళ్ళి వచ్చిన కాబట్టి ఇప్పుడు దేవుడు మంచి నిద్ర ఇచ్చాడు. స్తోత్రం చేద్దామా? ఆ బలహీనత కూడా దేవుడు తీసేసాడు. స్తోత్రం చేద్దామా? కాబట్టి ఎక్కడ ఉండాలి మనం? దేవుని. కాబట్టి చూడండి, ఈమె ఎక్కడికి వచ్చింది? 18 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాలు బట్టి వెళ్తానే ఉంది. చాలా మంది అండి ప్రభుకి ఇన్స్టాల్మెంట్ లాగా, ప్రభా 5 వారాలు వస్తాను ప్రభు ఎప్పుడైనా చేయగలరు, ఎలాగైనా చేయగలరు, ఏమైనా చేయగలరు. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఎన్నెన్నో కార్యాలు చేశావు. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఎన్నెన్నో కార్యాలు చేస్తావు. స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం యేసయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఈ రెండో మాట ఏంటంటే, అమ్మా నీ బలహీనతను విడుదల పొంది ఉన్నావు. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో వచ్చావు, దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేయను గాక. మొదటి మాట ఏమో అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు. రెండో మాట ఏమో అమ్మ నీ బలహీనతను విడుదల పొంది ఉన్నావు. మూడో మాట చదువుతాం చూడండి. మూడో మాట యోహాను సువార్త 8:10-11 వచనాలు. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. మూడో మాట
అమ్మ ఎవరు నీకు శిక్ష విధించా? యేసు ప్రభు అమ్మ అన్న సందర్భం గురించి చెప్తున్నా. అంటే ఇక్కడికి ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. ఎవరిని? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. అంటే ధర్మశాస్త్ర ప్రకారం ఒక స్త్రీ లేక పురుషుడు వ్యభిచారమందు పట్టబడితే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేశారు. అలాంటి దుష్కార్యం ఆ పట్టణంలో ప్రాంతాల్లో జరగకూడదు. అది కంటికి కన్ను పంటికి పన్ను పాత నిబంధనలు. ఇప్పుడు కృపాకాలం కాబట్టి ప్రభు క్షమిస్తున్నాడు, ఇంకా మార్చుకుంటారేమో, ఇంకా సరి చేసుకుంటారేమో, ఇంకా లోపడతారేమో అని ప్రభు చూస్తూ దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాడు ఇప్పుడు. అప్పుడు అలా కాదనమాట. పాత నిబంధనలు కంటికి కన్ను పంటికి పన్ను. తప్పు చేసిన వ్యక్తి ఏం చేయాలి? రాళ్ళతో కొట్టే చంపేసేయాలి. అయితే ఒక స్త్రీ పట్టబడిందంట. మరి పురుషుడు పారిపోయాడో లేకపోతే అతని అధికారి ఏమో వదిలేశారు. అతను యేసుక్రీస్తు దేవాలయం ఉంటే ఆయన పాదాల చెంత పడేశారు. అయ్యా మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది మనకి? వ్యభిచారం మంది పట్టబడిన స్త్రీ ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపాలి. ఇదిగో ఈ స్త్రీ మరి వ్యభిచారం మంది పట్టబడింది అని చెప్పారు. అప్పుడు ఆయన అన్నాడు నిజమే అని చూసి, మరి నువ్వేం చెప్తావు ప్రభా అన్నారు. ప్రభా అన్నాడు, అయ్యా మరి నిజమే వాస్తవమే, అయితే మీలో పాపము చేయని వాడు మొదట రాయండి అని నేల మీద రాస్తున్నాడంట. రాస్తుంటే వాళ్ళందరూ రాయిని తీసుకొచ్చారంట. దేనికి? మనల్ని తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలని ముందుంటారు. ఏం చూపిస్తే 3 ఏళ్ళు నాకే తిరుగున్నాయి, అది సంగతి తెలియదు, ఇలా చూపిస్తాం కొన్నిసార్లు. ఇక మొత్తం మీద ఒక రాయి అయిపోయేసరికి అతని పేరు రాశాడు. రాయి అందరి పేరు రాస్తున్నాడంట. రాళ్ళన్నీ పడేసి వెళ్ళిపోతే ఇక్కడ చివరికి ఎవరున్నారంటే యేసు ప్రభు ఆవిడ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు అని ఏమన్నాడంటే, అమ్మా ఎవరు నీకేమీ చేయలేదా? నేను కూడా ఏం చేయను, శిక్ష చేయను. ఎందుకనంటే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు అంటే పాత నిబంధన ఎలా అంటే కయ్యను తప్పు చేశాడు అండి. కయ్యను తన తమ్ముడైన హేబేలుని చంపేశాడు. చంపేస్తే ఆ రక్తం దేవునికి మొరపెడితే కయ్యను నీ తమ్ముడైన హేబేలు నేనేమో కావలవాడినా అన్నాడు. అవును నువ్వు కావలవాడివి, నీ సహోదరుడు నువ్వు కావలవాడివి అని ప్రభు అన్నాడు. నువ్వు దేశ దిమ్మరం అయిపోతావు, ఇదిగో నువ్వు ఇక్కడ ఉండవు, నువ్వు మరి భూమి నిన్ను బట్టి ఏమైందంటే సారం లేకుండా పోద్ది అని శిక్షించాడు. అంటే పాత నిబంధనలో వెంటనే ఇంకా సరి చేసుకుంటారేమో, ఇంకా లోపడతారేమోనని ఆయన మన పట్ల దీర్ఘశాంతము కలిగి ఉన్నారు. చాలా మంది యేసుప్రభు వస్తాడు వచ్చేమాట నిజమే, కానీ ఎందుకు ఆలస్యం చేస్తారంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి. అది అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆశ అనమాట. మారు మనసు దగ్గర వస్తే చాలా మంది అమ్మో పట్టుకుంటుంది దాన్ని. మారు మనసు అంటే బాప్తిసం తీసుకునే దగ్గర ఏం చేస్తారు? నా యవ్వన జీవితంలో మరి 18 సంవత్సరాల ప్రభుకు నా యవ్వన జీవితాన్ని ఇచ్చాను. ప్రభు నన్ను ఇప్పుడు 20 సంవత్సరాలకి చచ్చిపోతుంది, నన్ను 42 సంవత్సరాలు కాపాడాడు. స్తోత్రం చెప్దామా? ఎన్ని సంవత్సరాలు ఉడికించాడు? నాకు గుండె జబ్బు చేసి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు తక్కువ బతకం. కానీ ప్రభు ఏం చేశాడు? కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక ముందు కాలము, కాపాడినావు ఎంతకాలము, కాపాడెదవు ఇక ముందు కాలము, నిన్ను మరువనయ్యా నా జీవితాంతము, నిన్ను మరువనయ్యా నా జీవితాంతము, నీకే నీకే నా బ్రతుకు సొంతము, నీకే నీకే నా బ్రతుకు సొంతము, అందుకొను దేవా ఆరాధన. కాబట్టి మొదట అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ నీ బలహీనతను నువ్వు స్వస్థ పొందుకున్నావు. 3వ మాట అమ్మ వారెక్కడ ఎవరు నీకు శిక్ష విధించలేదా? నేను కూడా నీకు శిక్ష విధించే హక్కు ఎవరికి ఉందండి? ప్రభుకి ఉంది. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏంటంట ఏ శిక్ష? ఇప్పుడు మనం రక్షించబడ్డాం కాబట్టి మన శిక్ష అంతా శిలువలో ఆయన భరించాడు. ఆయన 39 కొరదెబ్బలు తిన్నాడు. ఆయన మరి బల్లు పొడిపించుకున్నాడు. తలకు ముళ్ళ కిరీటం ధరింపు చేశాడు. ఆయనకి ములుగుచ్చారు తలకి. ఎంత మాత్రమేనా అంటే ఆయన ఆఖరి రక్తపు బిందు వరకు నీ కోసం దార పోసాడు. నిన్ను కొనుక్కున్నాడు, స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. నీవు నీ సొత్తు కాదు, నేను విలువ పెట్టి కొనబడినవారు. కాబట్టి మన శిక్షను ఆయన భరించాడు, మన పాపాలను ఆయన భరించాడు. కాబట్టి ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను
పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుండగా, పాపం వల్ల వచ్చిన జీతం మరణం అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నిత్య జీవం ఇవ్వడానికి ప్రభు వచ్చాడు. ఈ యొక్క ఆరాధనలో దేవుని సన్నిధిలో మనము ఒకవేళ ఎలాంటి స్థితిలో ఉన్నామో మన పరిస్థితులు ప్రభువుకు తెలుసు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రభు పాదాలు చెందుకొస్తే ప్రభు మనల్ని క్షమించేవాడు. స్తోత్రం చెప్తామా? ఇంకొక మాట చెప్తే సమయం ముగించేస్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం ఎలా ఉంటుంది? అమ్మ నీ విశ్వాసం గొప్పదంటాడు. ఎవరంట? అమ్మ నీ విశ్వాసం గొప్పదంటాడు. ఏంటి అంటే అక్కడ ఒక స్త్రీ, ఆ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. వచ్చి కేకలేస్తుంది, అయ్యా నా కుమార్తెను స్వస్థపరచు, నా కుమార్తెను స్వస్థపరచు, నా కుమార్తెను స్వస్థపరచు అంట. మాట్లాడాలి మీరు. నా కుమార్తెను అసలు పట్టించుకోవడం ఆయన ఏం చేయట్లేదు, అసలు పట్టించుకోవట్లా. అప్పుడు ఒక శిష్యులు అన్నారు, అయ్యా ఆమె పంపించవచ్చు కదా అంటే, పిల్లలు రొట్టె తీసి కుక్కలు కట్టేస్తామన్నాడు. అంటే ఇప్పుడు ఆమె ఏమన్నట్టు చెప్పండి? ఆమె ఏమన్నట్టు? పిల్లల రొట్టె తీసి కుక్క పిల్ల కట్టేస్తామన్నాడు. అంటే ఆమె ఏమన్నట్టు? కుక్క అన్నట్టుగా. ఆమె ఎవరు అంటే సునే పెనికే వంశానికి చెందిన స్త్రీ. అంటే గ్రీకు రాజ్యానికి మరి రాజులైతే ఆ వంశంలో పుట్టిన ఆవిడ. స్త్రీకి ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది. ఉన్నా లేకపోయినా నాకేముంటుంది? పురుషులకి అయితే ఏముండదు, దుర్పుని పోతారు. స్త్రీలు ఉంటారు, అవి లేకపోయినా కానీ నిప్పే. ఆత్మాభిమానం ఎక్కువ. మాట అంటే ఏంటి ప్రభావ నన్ను కుక్క అంటావా అనొచ్చుగా. యేసు ప్రభు దగ్గర చూడు, పిల్లల రొట్టె తీసి కుక్కలకి ఎలా వేస్తామంటే, అవును ప్రభావ యజమాని తెలిసినప్పుడు మరి కింద పడుతుంది కదా ఆ రొట్టె కుక్కలు తింటాయి కదా. అలాగైనా బాజీ ఎంత తగ్గించుకుందండి నీ విశ్వాసం. అంటే సహజంగా డాక్టర్ తీసుకెళ్ళినప్పుడు రోగిని తీసుకెళ్దాం ఇంట్లో ఇప్పుడు జబ్బు చేసిన పిల్లలు లేకపోతే జ్వరం వచ్చిన పిల్లలు ఇంట్లో పెట్టి, అయ్యా మా అమ్మాయి జ్వరం వచ్చిందయ్యా అంటే జ్వరం ఎంత తెలియాలి కదా, అది ఇప్పుడు వస్తుందో తెలియాలి కదా, అది టైఫాయిడ్ మరే తెలియాలి కదా, పరీక్ష చేయాలి కదా. చెడుకుంటే ఎట్లా ఇచ్చేస్తాం మెడిసిన్? అజ్ఞాన కాలంలో ఇచ్చేసేవాళ్ళు. ఇదే కాలం టెక్నాలజీ డెవలప్ అవుతుంది, ఏమవుతుంది అప్డేట్ అవుతున్న కాలం ఇది. కాబట్టి ఇప్పుడు అలా కాదు కదా, ఆ వస్తు కూతుర్ని తీసుకురావాలి, కూతురు తీసుకుని రాలా. అంటే ఎందుకు ఎలా అంటే నా ప్రభు కార్యము చేయగలడు అని అనుకుంటుంది మొత్తం మీద. అంటే వస్తాకి తీసుకొచ్చేంత పరిస్థితులు లేవేమో అక్కడ. అయితే మరి ఆ పిల్లలు తీసుకురాకుండా నా కుమార్తె దెయ్యం పట్టింది. దెయ్యం పట్టిన ఎలా తెలిసింది? దెయ్యం పట్టిన లక్షణాలు ఏంటంటే వాడు ఒంటి మీద వస్త్రాలు మార్చి 5 అధ్యాయం వస్త్రాలు ఉంటాయా చేసుకుంటాడు. మధ్యలో ఏం చేస్తాడంటే అరుస్తున్నాడంట, కేకలు వేసుకుని తాను అంటే ఆ లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు ఈ యొక్క ఆమె అవన్నీ గమనించి వచ్చి ఎవరైనా చెప్పగలరు అసలు నా కుమార్తె దయపెట్టిందయ్యా ప్రార్థన అంటారా? అసలు మనిషి కడుపులో ఉన్న మరణం, గొర్రెకడుపులో పుట్టు అసలు ఎవరు పెట్టారు? ఫాస్ట్ గారు కూడా చెప్ప కొన్నిసార్లు అయ్యా పాప గురించి ప్రార్థన చేయాలి. ఎందుకని ఎందుకు వస్తుందో మాకు అనుకుంటారు. కానీ ఆవిడ వచ్చే నా కుమార్తెకి దెయ్యం పట్టిందంటే అక్కడ చూసి ఆ మాట ఏమైందంటే, పిల్లలు మరి కింద పడి రొట్టె ముక్కలు తింటారు కదా, అలాగన్నా బాగుంది ప్రభా అంటే అప్పుడు అమ్మా నీ విశ్వాసము అంటే మళ్ళీ ఏముండాలి? ధర్మాస్పట్ల ధర్మం ఉంటుంది. రోజు ఏంటిది ధర్మాస్పట్ల నేతి పెరకలు ఏమి ఉంటుందా? ఉంటుందా? ఒక పావుకేజీ ఉంటుందా? 100 గ్రాములు ఉంటుందా? పని మరీ చెప్పండి. పాలకూరలో పాలు ఉంటాయా? ఒక టీ గ్లాస్ అన్న పాలు. విశ్వాసం ఈరోజు విశ్వాసం ఉంటుందా? ఒకప్పుడు ప్రార్థన అంటే ఏదైనా అవసరం వస్తే గంటల తరబడి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి ఇచ్చేంత వరకు ప్రభువులు వదిలేవారు కాదు. ఇప్పుడు అట్ట కాదు, వారంలో వచ్చేస్తున్నారుగా. ప్రభుత్వ పనే ఉంటుంది. వారంలో వచ్చేస్తున్నారు. ఏ వారం కాదు ఆ వారానికి ఒక ఆవిడ అంటుంది, చెప్పొచ్చు లేదు అన్నమాటే, అమ్మో నా మూడు వస్తాడు అంటుంది. ఎవరైనా కూడా బుధవారం కూడా అంట. అట్లా అనుకోరు, అన్ని వారాలు నీకు మరేంటి ఏం మాట మాట్లాడుతున్నాం మనం? అలా కదా. అంటే ఈరోజు చూడండి ఎవరి మీద ఆధారపడుతున్నారు? వారాల మీద, బ్యాంకుల మీద, డాక్టర్ల మీద ఆధారపడి మంచిది. అయితే ఎందుకంటే ఎవరి మీద ఆధారపడాలి? ప్రభు మీద ఆధారపడాలి. డాక్టర్ అంతే వాళ్ళు కట్టాలి, ప్రభు ఇస్తే అవసరం లేదు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఈ పాట రాసిన శ్యామ్ వేదాల గారి భార్య హాస్పిటల్లో ఉంది. 5 లక్షలు అడిగారు డాక్టర్. 2 లక్షలు పాస్టర్ గారికి ఎక్కడ తీయండి? ఎవరికైనా మీరంతా కప్పించేస్తారు. వాళ్ళు ఎవరుతారు? అప్పుడు ఎక్కడ తిరుగుతూ ఉంటారు అయ్యారు.
అంటారు కదా, ఎవరి దగ్గర ఒక 5,000 కావాలని అనుకో, ఎప్పుడు ఇస్తా, ఎలా తిస్తా, ఎక్కడో తెలియకు అంటే అప్పుడు ఈయనంట ఈ పాట రాసుకున్నాడు. 5 లక్షలు అవసరమైతే పాట రాసుకుని ఎవరో పాస్టర్ అడిగారంట, ఏమనంటే అయ్యా ఈ పాట ఏ రాగంలో రాసామని. రాగం ఉంటుందిగా, ఆయన అంటే రాగం ఏ రాగం నాకు తెలియదు కానీ రోగం ఎప్పుడు వచ్చిందో అడిగితే చెప్తానంట ఆయన. అర్థమవుతుందా? నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. కాబట్టి చూడండి, మరి మనం మన విశ్వాసం మీద ఆధారపడాలి. ఎవరి మీద? విశ్వాసం. ఇంత మీటింగ్ పెడతారంటే విశ్వాసం. ఇప్పుడు ఉపవాసాలు పాస్టర్ గారి 10 విశ్వాసం కోసం ఉపవాసం ఉండాలి. ఏంటి అయ్యా ఉపవాసం ప్రార్థన చేయ్యా, పిల్లలు బాగాలేదు, పిల్లల కోసం అంటారు. మీరు మాత్రం మీకు అందరూ పొందనాలు, చాలా మంచి చెప్పండి. మేము మాత్రం ఉపవాసం ఉంది ప్రార్థన చేయాలి, మీరు మాత్రం శుభ్రంగా చేసి చాలా మంది. మీరు చాలా మంచి మీ సంగతి నాకు తెలియదు. అదేందా పాస్టర్ గారు ఏమైనా వాకింగ్ చెప్పారు రమ్మన్నారు, మాకున్న ఫ్రెండ్ సర్కిల్ పెట్టి మొత్తం మీద వచ్చాను, రాఫ్లు తీసుకుని టీ ఇచ్చారు, మంచిలు ఇచ్చారు, మాకు తీసుకొచ్చి వాకింగ్ మైక్ ఇచ్చారు, అంతే. మీకు సంగతి నాకు తెలియదు. కానీ చేసే పని ఏంటి? విశ్వాసం అంటే మీరు చేయండి. మీకోసం ఏం చేసి, మీ ఇంటి కోసం ఉపవాసం ఉండి, మీ కుటుంబ సమస్య కోసం ఉపవాసం ఉండి, మా ఆరోగ్యాలపై మీరేం చేస్తారు? పాస్టర్ గారు అన్నాడు, ఏంటి పాస్టర్ గారు సమస్య వస్తే ఆయన బాగా బాధపడిపోతున్నాడు. బాధపడింది పాస్టర్ గారు, నువ్వు పెద్ద ఆయన అనమాట. పాస్టర్ గారు నువ్వు ఇట్లా బాధపడుతున్నావు, రేపు పొద్దున చచ్చిపోయి నువ్వు డైరెక్ట్ మాట్లాడాడు ఆయన. నీ భార్య వివరాలు అయిపోతాయా, నీ పిల్లలు అనాథ అయిపోతాయి, వాళ్ళకే పాస్టర్ పోతే పాస్టర్లే తెల్లారి తెచ్చేసుకుంటారు అన్నాడు ఆయన. అవును అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఎందుకంటే నేను చెప్పే మాట ఏంటంటే మేమేమో ఉపవాసాలు ఉండి అండి, మీకోసం ఉపవాసం ఉంది, మీ పిల్లల కోసం ఉపవాసాలు ఉండి, మీ పశువుల కోసం ఉపవాసం, అన్నిటి కోసం మేము ఉపవాసాలు ఉండి, మా ఆరోగ్యాలు పోతే మాకు సహాయం చేసేది ఎవరున్నారు? చెప్పండి అమ్మా. వందనాలు. ముగించుకున్నావా? ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. కాబట్టి నేను అంటే విశ్వాసం మీద ఆధారపడతాను. దేని మీద? విశ్వాసం. అప్పులు పాలైపోతుంది చాలా మంది. అప్పులు అన్ని పిల్ల ఉన్నాడు కప్పులే, పిల్ల అయినాడు కప్పులే, అప్పులండి. అప్పుడు ఇత్తనాలు తెచ్చేసుకుంటున్నారు, కట్టాలకి ఏమవుతుంది? అంతమంది ఆత్మహత్య చేసుకున్నారు అప్పుల కోసం. గమనిస్తున్నారు, తెచ్చేస్తున్నారు, వాడేస్తున్నారు. పలవాలి బండి, సెల్ ఫోన్, బండి, ఇక ఇష్టం వచ్చినట్టు జీవించేస్తుంది. ఒక దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద, విశ్వాసం మీద ఆధారపడాలి. సింపుల్ మాట చెప్పిన ముగిస్తా. సమరయ స్త్రీ దగ్గరికి యేసుప్రభు వెళ్ళి, అమ్మ ఒక కాలం వస్తున్నది, ప్రభుని ఆరాధించు, ఆత్మతో సత్యముతో ఆరాధించాలంట. ఆరాధన అంటే ఏంటి అంటే, ఆరాధన అంటే లాజరు చనిపోయాడు. ఎవరు చెప్పండి, ముగించేస్తున్నా. చనిపోయినప్పుడు కృతజ్ఞతగా వారు కూడికి పెట్టుకున్నారు. కృతజ్ఞత కూడిక. అక్కడికి యేసుప్రభు ఆయన వెళ్తూ తన శిష్యుని యేసుప్రభుతో పాటు ఎంతమంది ఉండేవాళ్ళు? నువ్వు చెప్పరా? మీరు చెప్తే నేను వెళ్తా. ఇక్కడ నుండి ఎంతమంది? 12 మంది ఇంక ఉండేవాళ్ళ? చాలా మంది ఉండేవాళ్ళుగా. ఇప్పుడు యేసుప్రభు వెళ్తున్నా అంతే, 12 మంది అని ఉంటారు, తక్కువ. మరి వాళ్ళందరికీ ఎవరు పెట్టారు? వారి రోజు ముందు వెళ్ళిపోయాడంట ఇక్కడికి, బేతానీ గ్రామానికి. అయితే అక్కడ మరియా అత్తల గుడి తీసుకొచ్చింది. ఏంటిది? అత్తల. అది ఎంత అంటే ఎన్ని దేనారాలు అంటే 300 దేనారాలు అంట. ఎంత? 300 దేనారాలు. దేనారము అంటే ₹10. దేనారం అంటే ₹10. ఆ రోజున కూలి ఎంత అంటే 1 దేనారం. రోజు కూలి ఎంత? దేనారం. అంటే ఇప్పుడు 300 దేనారాలు సంపాదించాలంటే ఎన్ని రోజులు కావాలి? 300 దేనారాలు సంపాదించాలంటే ఎన్ని రోజులు కావాలి? వందనాలు. చెప్పండి. ఇప్పుడు రోజుకి ఎంత? 1 దేనారము. అదే 300 దేనారాలు సంపాదించాలంటే 300 రోజులు పక్కన ప్రయాసపడాలి. ఎన్ని దేనారాలతో పొందది? 300 నుంచి 150 రూపాయలు సుమారు. అంటే ఒక సంవత్సరం అంతా కష్టపడాలంటే ఎన్ని రోజులు? 365 రోజులు. అవునా? ఇప్పుడు మనం అంటే 365 రోజుల్లో ఫంక్షన్కి వెళ్ళిపోతాం 1 వారం, జ్ఞాపకార్థ గుడికి వెళ్ళిపోతాం 1 వారం, పిల్లలకు బాగాలేదనేది 1 వారం, అట్ట మనం 4, 5, 10 ఆబ్సెంట్ అయిపోతాం. కానీ అలా అట్ట కాదు, ఖచ్చితంగా 52 ఆదివారాలు ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి. అంటే ఇప్పుడు 300 రూపాయలు ఆమె సంపాదించిందంటే ఆమె 300 రోజులు ప్రయాసపడి అనుకుంటాం. అంటే మరి 52 రోజులు పక్కన పెట్టాం కదా. జ్వరం వచ్చిందనో, లేక ఊరు వెళ్ళానో, అయ్యో 10 రోజులు అంటే ఇంచుమించు సంవత్సరం డబ్బు ఎక్కడ తీసుకొచ్చింది?
యేసు క్రీస్తు పాదాల చెంత తెచ్చి పగలగొట్టి ఆయన పాదాలకి ఎందుకు కృతజ్ఞత కలిగినంట, కృతజ్ఞత కలిగి. అంటే చూడండి, యేసు ప్రభువుకి మనం ఏం చేయాలంటే ఆరాధన అంటే ఏంటి అంటే ఆరాధన చేస్తున్నాం, పాటలు పడి మంచిదే. ప్రభువుకి ఇచ్చే విషయంలో ఎలా అంట, 1 సంవత్సరం కులంతా ఏం చేసింది ఆవిడ, ఎంత ఇదైనా ఒకవేళ దేవుడు స్వస్థపరిస్తే మళ్ళీ వచ్చి ఏం చేస్తారా, తీర్థం అయిపోయి అంటాం. కానీ ఏమేం చేసింది, ఎంత 300 దేనాలు 250 రూపాయలు. అంటే ఆ రోజు 300 రోజు కష్టపడాలి ఆవిడ. 300 సంవత్సరం సంపాదన ఎక్కడ తీసుకొచ్చింది, భారమైన మీటింగ్ జరుగుతుంది. మనం ఏం చేయాలి అంటే, లాస్ట్ ఇయర్ మా చర్చిలో తమ్ముడు అన్నాడు, అని ఒక 20,000 ఎత్తున్నా మీటింగ్ పడిచాను. మీరు స్తోత్రం చెప్పాల్సిన ఎంతంట, నాకు ఆశ్చర్యం వేసింది. నేను నా బాగా లోపలికి వచ్చేది, 20,000 ఉన్నా 2,000 అన్నాడు. నా తమ్ముడు 20,000 అన్నాడా, నువ్వు పొరపడేవా అంటున్నాను, నువ్వు పొరపడా నేను అంటున్నా. అయిపోయింది, వారం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, మీరు రాని వచ్చింది 20,000 వచ్చేది. స్తోత్రం చెప్పాలి. అంటే చూడండి, వాడు సంపాదనలో ఎంత తీసుకొచ్చాడు, నాకు చాలా ఆ రోజు అసలు ఎంత, ఒక పక్కనేమో సంతోషం, ఒక పక్కన వాళ్ళ కష్టానికి తీసుకొచ్చి ఏం చేశారు, దేవుడికి ఒక విధవరాలు, ఆమెకి విధవరాలు వయసులోనే ఉంది ఆవిడ, వృద్ధ భర్త చనిపోయాడు, వృద్ధా పెన్షన్ 2,250 రూపాయలు వచ్చింది. అప్పుడు ఇంటే 3,400 కదా, అప్పుడు ఆ 2,250 రూపాయలు పదం తీసుకొచ్చి ఏం చేసింది తెలుసా, అని పదం ఇచ్చేసింది. ఆ రాత్రి నాకు తెలుసు ఎంత బాధ వేసింది తెలుసా. ఒకటేమో విధవరాలు అయ్యిండి, మనం ఏం చేద్దాం, దేవుడు నాకు ఇచ్చాడు, ఏం చేద్దాం, దాంట్లో 300, 400, 500 తీసుకొచ్చి ఇచ్చేసి మరి కనబడవేహా, వచ్చిన అసలు కనబడవేహా. అది నిజమండి, 2,250 రూపాయలు మొత్తం తీసుకొచ్చి నాకు ఇప్పుడు అన్నయ్య, నా అక్క అయ్యా, మాకు దేవుడు ఇచ్చిన అమ్మా పదం ఫలమమ్మా అని చేసింది. అంటే దేవుని పని జరగాలండి. అప్పుడు అంటాడు పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాస్తూ, మీ ప్రతి అవసరత క్రీస్తు యేసు మహాదర్శనం ఎప్పుడు అంటే, నాకు పొదుగు నేను ఈ మాట చెప్పలా, నాకు ఏవేవి అవసరం అవన్నీ మీరు పంపించారు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరత, మీ అవసరం తీర్చబడకుండా కాదు ఏంటి తెలుసా. ప్రభుకి ఇచ్చే విషయం వచ్చేసరికి మా పాస్టర్ వినాయకుడు వస్తారు, ఆయన పాడతారు, పదే పదే ఏ పది పదే ఏ పది ఆ పదే ఆదివారం వచ్చిన పదే అంట. ఇంకెక్కడ ఆశీర్వాదం కొనుక్కుంటాం చెప్పండి. మరి ఇంకో పాస్టర్ వచ్చి పరిస్థితులు రాస్తారు, కానుక అయితే 100 రూపాయలు కానుక వెళ్ళాలి. ఎంత మనం కానుక వేయాల్సి వస్తుంది, రాజవారం కావచ్చు, ఇంకేదైనా ప్రత్యేకమైన ప్రార్థన కావచ్చు, కానుక ఎంత వేయాలంటే కానుకంటే 100 రూపాయలు చేయాలంటే. అంతేగాని నా జేబు ఇప్పుడుగా ఉన్నాయి, ఒక 20 రూపాయలు సగం సిరిగిపోయింది, ఒక 10 రూపాయలు సగం సిరిగిపోయింది. ఎక్కడయ్యే వచ్చినాయి అమ్మా, అయిపోతుంది ప్రభా, ఎవరేసారు లేకేసారో ప్రభా, వాళ్ళని ఆశీర్వదించి ప్రభా అన్న. వాళ్ళ ఆశీర్వాదం వచ్చి అలా చేశారు అనుకోండి, అలా ఆశీర్వాదం పోవాలి. నేను చెప్పేది ఏంటంటే, ఆరాధన అంటే ఏంటంటే చూడండి, ఆవిడ కృతజ్ఞత ఏర్పాటు చేసుకుని ప్రభు వస్తే 300 దేనాలు అక్క తీసుకొచ్చి కాళ్ళ మీద పోసేసి ఆమె పండుగ చేసేసి. కాబట్టి ఆరాధన అంటే ఏంటంటే ప్రభువుకి ఇవ్వాలి. చూడండి, నేను చెప్పే తమ్ముడు 20,000 తీసుకొచ్చి ఇచ్చేసింది, ఆ అక్క 2,250 రూపాయలు వచ్చేసి ఇచ్చేసింది. ఆ అవసరంగా చాలా ఉంటాయి, కానీ ఏంటి ప్రభుకి ఇస్తే మళ్ళీ ఇస్తారు, అదే విశ్వాసం. అర్థంగా ఇంకో తమ్ముడు ఉన్నాడు, ఆ 2 సంవత్సరాలు వస్తుంది, ఏమంటారు కానుక కానీ దక్షిణ మీటింగ్ కానీ ఏమంటే నా బ్యాంకులో పడితే 20,000 కట్ట ఈఎంఐ అంట, క్రెడిట్ కార్డులు అంట, కట్టయిపోతుంది అంట, పడుతూ లేదనియా సరిపెట్టుకనియా అన్నట్టు మాట్లాడుతున్నాను. నేను అడుగుతానండి, ఇస్తే తక్కువ కూర్చున్న వారికి తక్కువ కాదు, ఎక్కువ కూర్చున్న వారికి ఎక్కువ కాదంటే ప్రభు మనం ఇచ్చాడు అనుకోండి అంటాడు కదా, ఏమంటాడండి, హెచ్చుగా ఇచ్చిన వారిని ఆయన ఉత్సాహం ఇచ్చిన వారిని ఆయన ప్రేమిస్తాడు. కొరింథీ పత్రిక 2:8 మాట. కాబట్టి ప్రభుకు మనం ఇచ్చేవారుగా ఉండాలి, అప్పుడు మన అవసరాలన్నీ ప్రభు తీరుస్తాడు. స్తోత్రం చెప్దాం. కాబట్టి ప్రభుకి ఇచ్చే విషయంలో పిస్తారంగా, ప్రభుకి ఎంత ఇస్తే ప్రభు మనం అంతా మహేస్తారు. మనం ఏం ప్రార్థన చేద్దాం, ప్రభు ఇచ్చేది కాబట్టి 100 మనం ఏమో ఆత్మీయులు 10 దీవించవచ్చు, 100గా దీవించ, మీకు ఎలాగైనా దేవుడు దీవెన ఇస్తారు. ఈ మాట దేవుడు మన వినికిలో దీవించి ఆశీర్వదించిన కాక. ఎందుకు గడుస్తున్నావు నువ్వు?
నెహేమియా ఎందుకు ఏడ్చాడంటే అదులైపోతున్న వాళ్ళని చూసినప్పుడు ఏడ్చాడు. పౌలు దేని కొరకు దుఃఖించాడంటే తన దేహ సంబంధ సహోదరులు రక్షణ పొందాలని దుఃఖపడ్డాడు. నెహేమియా ఎందుకు దుఃఖపడ్డాడంటే నెహేమియా ప్రాకారం లేవని దుఃఖపడ్డాడు. నిజంగా మన కుటుంబాలకి మన కలిగిన వారికి ప్రాకారం ఉన్నాయా? లేకపోతే అడగండి, ప్రభువా మా బిడ్డలకు రక్షణ దయచేయండి, మా కుటుంబాలకు రక్షణ దయచేయండి. దావీదు అంటున్నాడు, ఈ ప్రజలు క్షేమం కలిగించే దేవుని వాక్యాన్ని విడిచి తిరుగుతున్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తే మాత్రం మీరు క్షేమం ఎక్కడ ఉంటుంది? దేవుని ధర్మశాస్త్రం విడుతున్నారు కదా అని ఆయన బాధపడుతున్నాడు. అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడు. అమ్మా నీ బలహీనతను స్వస్థ పొందుకున్నావు అన్నాడు. అమ్మా ఆ ప్రభుని ఆరాధన చేసే సమయం ఒకటి ఉంది. ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారని చెప్పాడు. ఆరాధన అంటే ప్రభుకి ఇవ్వాలి. ప్రార్థన చేసుకుందాం. పాశ్రం గారు సునీత ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా దయగలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ దినం ప్రభా మీరు నాయన మాకు ఇచ్చిన ఈ గొప్ప సందేశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నాయన ఈ పరిచయంలో మీరు నాయన ఈ దినం ఈ బయట వేళ మాట్లాడిన మీ మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన మీరు అమ్మ అని పలకరించి ఆదరించి మీరు పలికిన ప్రతి మాట గురించి మీ దాసుని నాయన నోట మీరు ఉంచిన ఈ మాటలను బట్టి మీకు స్తోత్రాలు. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి నాయన మరియతో నాయన మీరు పలికారు ప్రభా. అయా నాయన మీరు కనపడలేదు అని నాయన ఆవేదనతో నాయన ఏడుస్తున్న సందర్భంలో ప్రభా నాయన మీరు ఆమెతో మాట్లాడుతూ వచ్చారు. నిజమే తండ్రి నాయన. అయా నాయన ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన విషయాల గురించి ఏడవలేని పరిస్థితుల్లో నాయన నేటి దినాల్లో అయా సంఘంలో కొన్ని పరిస్థితులు అలా ఉంటూ ఉన్నాయి. వేటి కోసము నాయన ఏడుస్తూ ఉన్నాము. కానీ నాయన అయా నాయన మీ సన్నిధిని కోల్పోయిన విధానాన్ని బట్టి మీరు నాయన మా జీవితంలో ఉన్నారో లేదో కూడా గ్రహించలేని గుడ్డితనంలో ఉన్నదాన్ని బట్టి ప్రభా ఏడవలేని పరిస్థితులు ఎన్నో నాయన మా జీవితాల్లో నాయన కలిగి ఉండగా ఈ పగట వేళ సూటిగా మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. దేవా ఇశ్రాయేలీలైతే శరీరం నాయన పోషించుకోవడానికి మాంసం కొరకు ఏడ్చారు ప్రభా. దావీదు భక్తుడైతే ప్రభా జనులు ధర్మశాస్త్రాన్ని ప్రభా అనుసరించని కారణాన ప్రభా ప్రజల కొరకు రాజు వచ్చాడు. పౌలైతే నాయన తన సహోదరుల రక్షణ పొందాలని ఏడుస్తూ వచ్చాడు ప్రభా. నిజమే తండ్రి, మా యొక్క రక్త సంబంధికులు ప్రభా రక్షణ లేని వారు మా ఇళ్లలో మా చుట్టుప్రక్కన ఉన్నప్పటికీ ప్రభా భారం లేని వారిగా గ్రహింపు లేని వారిగా మేము ఉంటున్నాం ప్రభా. వారి రక్షణ కొరకు మేము కన్నీరు కార్చే వారిని ఉండడానికి సహాయం చేయండి. వ్యర్థమైన వాటి కొరకు మా కన్నీరు మేము విడవక ప్రభా. అయ్యా వేటి కొరకు కన్నీరు కార్చాలో ప్రభా నాయన మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. దేవా మీకు వందనాలు తండ్రి. అయా నాయన ఇర్మియా అయితే అయా హతులైపోతున్న నాయన చిన్నపిల్లల కొరకు యవనస్తుల కొరకు నాయన అయా నాయన ప్రజల కొరకు నేను కన్నీరు కారుస్తూ ఉన్నాడు. అందుకోసమే అడుగుతూ ఉన్నాడు, నా తల జలమయంగా చెయ్యి, నా కన్ను నీటి ఊటగా మార్చు అని చెప్పి నాయన మీ సన్నిధిలో వినిపిస్తూ ఉన్నాడు ప్రభా. తండ్రి నాయన వ్యర్థమైన వాటి కొరకు మేము కన్నీరు కార్చక ప్రభా నాయన మీకు ఇష్టమైన వాటిని తలంచుకుంటూ వాటి కోసం మీ సన్నిధిలో ప్రార్థించేవారిగా విజ్ఞాపన చేసేవారిగా మేము ఉండడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. రెండవదిగా ప్రభా అమ్మ నీ బలహీనతను నీవు విడుదల పొంది ఉన్నావని మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. అయా శరీర సంబంధమైన బలహీనత అది నాయన ఈ లోకంలో మేము బ్రతికినంత కాలమే ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైన బలహీనత ఉంటే ప్రభా మీ యొక్క రాజ్యానికి మేము చేరలేము కదా ప్రభా. దయచేసి తండ్రి నాయన అయా నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయతలో ఉండిపోయిన స్థితిలో ఉన్నామేమో, నడవలేని నాయన పరిస్థితుల్లో, నిలబడలేని పరిస్థితుల్లో నాయన కొన్ని సందర్భాల్లో మేము జీవిస్తూ ఉన్నాము తండ్రి ప్రభా నాయన. అందుకే మీరు యెహెజ్కేలుతో చెప్తూ ఉన్నారు, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు అని నాయన మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. మీకోసం నిలబడే వారుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. పొంగిపోయే వారంగా కాకుండా సహాయం చేయండి. మొదటిగా అయితే ప్రభా నాయన మీకోసం నిలబడ్డాడు ప్రభా. దేవానైనా ఆయా సందర్భాల్లో మా జీవితాల్లో ప్రభా నాయన మీకోసం నిలబడవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభా వంగిపోయే వారంగా కాకుండా ప్రభా మీకోసం నిలబడే వారంగా ఉండడానికి కృపనివ్వండి. ఈ పగట వేళ ఇక్కడ చేరి ఉన్న బిడ్డల్లో ఎవరైనా ప్రభా నాయన శారీరకంగా ప్రభా ఒకవేళ ఏదైనా బలహీనతతో ఉంటే యేసుక్రీస్తు నామముల వారికి విడుదల కలుగునుగా మీ సన్నిధిలో ప్రాధాయపడుతూ ఉన్నాను తండ్రి. దేవా మీకు వందనాలు. అయా నాయన అదేవిధంగా
ప్రభా అమ్మా నీ విశ్వాసము గొప్పది అని నాయన మీరు నాయన ప్రశంసించారు ప్రభా. మీ మీద ఆధారపడినప్పుడు, మీ మీద నాయన నమ్మికించినప్పుడు ప్రభా అయ్యా మీరు కార్యము చేసే దేవుడు అని నాయన మీరు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు. యెహోవా యందు నమ్మికించి వారి కదలక నిత్యము నిలిచి సీయోను కొండవలే ఉంటారు అని నాయన నీ లేఖనం సెలవిస్తూ ఉండగా ప్రభా భౌతికమైన వాటి మీద ఆధారపడి మా బ్రతుకులు కట్టుకుంటే అయ్యా వారి విశ్వాసము గొప్పదని మీరు చెప్పలేదు తండ్రి. మీ మీద ఆధారపడినప్పుడు, మీ మీద ఆనుకున్నప్పుడు ప్రభా అయ్యా నాయన మీరు ప్రశంసించారు ప్రభా. నిజమే తండ్రి, మీరు మమ్మల్ని చూసి నీ భక్తి గొప్పది, నీ విశ్వాసము గొప్పదని నాయన ప్రశంసించే విధంగా మా యొక్క జీవితాలనైనా నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదని నాయన మీరు అన్నారు ప్రభా. అయ్యా నాయన అమ్మా ఒక కాలం వస్తూ ఉంది, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలని మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి ప్రభా. మా యొక్క అర్పణలు అయ్యా మేము మీకు నాయన వెనుతీయకుండా ఇచ్చేవారంగా మీ పని ముందుకు కొనసాగాలి అంటే ప్రభా సణుగు కొనక ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమిస్తారని మీరు చెప్పారు ప్రభా. దేవా ఈ యొక్క నేను విత్తబడిన వాక్యము ప్రతి హృదయంలో ఫలించినట్లుగా సహాయము చేయండి. విత్తబడిన వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా సహాయము చేయండి ప్రభా. దేవా నాయన ఈ రోజు రాత్రి జరగబోయే సభ కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ప్రభా. నాయన మీరే సహాయం చేయండి ప్రభా. నాయన మీరు అధ్యక్షత వహించండి, ఆటంకాలన్నీ తొలగించండి, అపవాద క్రియలు లయపరచండి. రాబోతున్న మీ దాసుల ప్రయాణాల్లో తోడుకుని క్షేమంగా నడిపించండి. మీ కొరత లేని అభిషేకమునిచ్చి మీ దాసుని మీరు బలపరిచి వాడుకోనండి. అయ్యా ఇక్కడ కూడి వస్తున్న బిడ్డలకు ఏ మాటలు అవసరమో ఆ మాటలు మీ దాసుని మదిలో ఉంచి పరిశుద్ధాత్మదేవ ప్రతి హృదయాన్ని తాకమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. పరిశుద్ధాత్మదేవ ఈ అంత్య దినాల్లో ప్రభువా మీ దాసుల పైన బలమైన అభిషేకమును నిలిపి ప్రభువా మీ ఆత్మకార్యము జరిగించండి. ఆ పట్టణంలో నాకు ఒక బహు జనము ఉన్నదని మీరు పౌలుతో చెప్పినట్లుగా ఈ ప్రాంతంలో ఎంతమందినైనా మీ రాజ్యం కొరకు సిద్ధపడవలసి ఉన్నారో ప్రభువా వారందరినీ మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధాత్మదేవ మీరు ప్రోగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మీరు పంపించే ప్రతి మాట హృదయాన్ని తాకునట్లుగా సహాయం చేయండి. జీవము గల దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. పాటల పరిచయలో తోడుగుండండి, వాక్య పరిచయలో తోడుగుండండి. అయ్యా ప్రజలు వస్తున్నప్పుడు వారి వాహనాల చుట్టూ మీకు కంచి వేయండి. మీ పనికి క్షేమము దయచేయండి. దుష్టుడు ఏదో విధంగా పొంచి గలిబిలి చేయాలని చూస్తూ ఉంటాడు ప్రభా. వాడి క్రియలన్నీ యేసుక్రీస్తు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ సభల యొక్క ఫలమునైనా ఆత్మలు రక్షించబడాలి ప్రభా, ఆత్మలు సంఘంలోనికి చేర్చబడాలి ప్రభా. ఈ ప్రజలను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా. ఈ రోజు రేపు కూడా జరిగే సభ దీవెనకరంగా జరిగించండి. కావలసిన ప్రతి అవసరం తీర్చండి. ఆర్థిక వనరులు మీరు సమకూర్చండి. ప్రతి కొదువులు తీర్చండి. ముఖ్యంగా మీ సేవకుని, మీ సేవకురాలని, పిల్లలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో మీ పని కొరకు మీరు నేను పిలిచి నిలబెట్టారు ప్రభువా. అయా నాయన ఆయన అనేక పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ నాయన మీ యొక్క పని కొరకు ప్రయాసపడుతూ ఉండగా క్రీస్తు నందు మీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదు అని నాయన లేఖనంలో వ్రాయబడిన రీతిగా అయ్యా తగిన సమయంలో గొప్ప ఫలాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. బిడ్డల చదువుల్లో తోడుకుండండి. బిడ్డల ప్రతి అవసరతను తీర్చండి. వీరికి ఒక మంచి గృహము, స్థలాన్ని, మందిరం కొరకు మీరు అనుగ్రహించండి ప్రభా. నాయన మీరు ఏ ఏ ప్రాంతాల్లో ప్రభా మీరు పని చేస్తూ ఉన్నారో ప్రభా అయ్యా మీ నామం పేట కాలు పెడుతున్న ప్రతి నెల అయ్యా కుటుంబాన్ని, ప్రతి స్థలాన్ని మీ నామములో వీరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నారు. ఇద్దరు నాయన విత్తబడిన వాక్యము మీరు హృదయాలు ఫలింపచేసే మహిమను మీరు పొందుకొనమని ఈ మనవులని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుడు ప్రేమియు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము సన్నిధి మనకును జరగబోతున్న సభలకు, ఈరోజు వాక్యాన్ని అందించిన సేవకులకు, కుటుంబానికి, పరిచర్యకు ఇప్పుడు వచ్చిన మనందరకు ఆయన కృపే సదాకాలము తోడేంటి మనల్ని నడిపించును గాక. ఆమేన్. 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 దేవుని స్తోత్రం. హల్లెలూయా.